జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు ఇప్పుడు చైనాలో ఉన్నారు, బెయిజింగ్ మహానగరంలో ఉన్నారు. మీరు అక్కడ ఒక ఇల్లు కొనాలి అని చెప్పి అనుకున్నారు. సో అనుకున్నప్పుడు ఒక ప్రముఖ బిల్డర్ ఇతని దగ్గరికి వెళ్ళారు. మీకు పెద్ద అపార్ట్మెంట్, ఒక 40 ఫ్లోర్లు ఉండే అపార్ట్మెంట్ కడుతున్నాడు. సో వెళ్ళి నేను ఇలా ఇల్లు కొనాలనుకుంటున్నానండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటి అంటే, ఏమీ లేదండి, మీరు డౌన్ పేమెంట్ చెయ్యాలి అని చెప్పి ఒక అమౌంట్ చెప్తాడు. సరేనండి, రేపు మీకు ఈ డౌన్ పేమెంట్ నేను చేస్తాను అని చెప్పి మీరు చెప్పారు. చెప్పి నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారు, ఒక లారీలో ఒక 25 బస్తాల ఉల్లిపాయలు నేరుగా తీసుకొస్తారు. తీసుకువచ్చి అతని ఆఫీస్లో మీరు తీసుకొచ్చి పెడతారు. ఇదిగోండి 25 బస్తాలు ఉల్లిపాయలు మీకు డౌన్ పేమెంట్గా ఇస్తున్నాను. సో వెంటనే అతను ఆనందపడిపోతాడు. ఇంతలో ఇంకొక లారీ వస్తుంది, అందులో మీకు వెల్లుల్లిపాయలు, ఒక 25 బస్తాల వెల్లుల్లిపాయలు వస్తాయి. సో వాటిని తీసుకొచ్చి ఆ వ్యక్తి అక్కడ పెట్టి, ఇదిగోండి డౌన్ పేమెంట్. మళ్ళీ ఆ బిల్డర్కి ఆనందం. అంటే ఇవాళ చైనాలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమిటి అంటే, మీకు డౌన్ పేమెంట్కు బదులుగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, అలాగే వెల్లుల్లిపాయలు వీటిని ఇచ్చి కూడా మీరు ఇల్లు అనేది బుక్ చేసుకోవచ్చు, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేంటండి, ఎక్కడా వినలేదు కదా అంటే, చైనాలో ఇదే పరిస్థితి అండి. అంటే మనము ఈ సంవత్సరం ఎండులో ఉన్నాం, డిసెంబర్. సో ఇప్పుడు భారత్ యొక్క జీడిపి ఏమిటి? సో మనం ఆల్రెడీ జపాన్ని దాటేసేమో అని చెప్పి కొన్ని వీడియోల్లో మాట్లాడాం. మరి జర్మనీ పరిస్థితి ఏంటి? జర్మనీకి ముందు ఉండే చైనా ఏమిటి అంటే, చైనా చెప్తున్న జీడిపి మొత్తము కూడా ఫేక్ అని చెప్పి ఇవాళ వార్తలు. మీరు ఒక గార్డియన్ అనండి, ద మిర్రర్ అనండి, నికీ టైమ్స్ అనండి, వీటిలో అంతా వస్తున్న కథనాలు ఏమిటంటే, చైనా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళ జీడిపి విషయంలో. దీనికి అతి గొప్ప ఉదాహరణ ఏమిటి అంటే, వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగం. 33.33% మీకు వాళ్ళ జీడిపిలో ఈ ఒక్క రియల్ ఎస్టేట్ సెక్టార్ మాత్రమే ఉంటుందండి. అంటే వన్ థర్డ్ మీకు రియల్ ఎస్టేట్. కానీ ఇక్కడ ఏమవుతుంది, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు కుప్పకూలిపోయి దివాలా తీసాయి. ఇక్కడ చైనా ఒక కొత్త నగరాన్ని నిర్మించింది బెయిజింగ్ చేరువలో. మీకు వేల సంఖ్యలో ఇల్లులు, కానీ మీరు అక్కడికి వెళ్ళి ఇంతంత పెద్ద అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ అద్భుతంగా ఉంది కదా అంటే, అక్కడ ప్రజలే ఉండరండి. వీటినే మనం గోస్ట్ సిటీ అంటున్నాం. ఒక గోస్ట్ సిటీ, 2 గోస్ట్ సిటీస్ కాదండి, ఏకంగా 50 నగరాలు, 50 గోస్ట్ సిటీస్ ఇవాళ చైనాలో ఉన్నట్టుగా వార్తలు. అంటే మీరు రియల్ ఎస్టేట్ని మీ జీడిపిలో 33.33% అని చూపిస్తున్నారు. ఇదంతా కూడా ఒట్టి బోగస్ వ్యవహారం. అక్కడ దివాలా తీసే కంపెనీస్ రియల్ ఎస్టేట్ సెక్టార్ని చూపించి మా జీడిపి ఇంత పెరిగింది అని చెప్పి చైనా ఈ ప్రపంచానికి పచ్చి అబద్ధాన్ని చెప్తుంది. ఒక ఫేక్ న్యూస్ని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది ఎలా చెప్పాలి అంటే, వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగము 5.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే భారత్ జీడిపి కన్నా వాళ్ళ ఒక్క రియల్ ఎస్టేట్ సెక్టార్ చాలా పెద్దది. అలాంటిది ఈ 5.1 ట్రిలియన్ ఇవాళ నష్టములో ఉంటే ఎలా మీరు జీడిపిలో చూపిస్తారు? జీడిపి అంటేనే రెవెన్యూ కదండి. ఇప్పుడు వీళ్ళు ఎవర్గార్డ్ గ్రూప్ అని అంటారు చూసారా, ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ. అలాగే మీకు కంట్రీ గార్డియన్ అంటారు. సో ఈ సంస్థలంతా కూడా ఏంటి, చైనా ప్రభుత్వం వద్ద అప్పు తీసుకొని, తక్కువ ఇంట్రెస్ట్లో డబ్బు తీసుకొని ఇంతంత పెద్ద నిర్మాణాలు చేస్తారు. మరి చైనా వాడి దగ్గర అంత డబ్బు ఎక్కడ వస్తుంది అంటే, వాడు వరల్డ్ బ్యాంక్ వద్ద అప్పు చేస్తాడు. అంటే వరల్డ్ బ్యాంక్ వద్ద 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు తీసుకొని వాటిని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో పెడితే, ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ మొత్తము కూడా టోటల్గా నష్టపోతే ఈ అమౌంట్ని వాడి జీడిపిలో చూపిస్తాడు. అంటే ఎంత ఒక బోగస్ వ్యవహారమో చూడండి. ఇక్కడ అమెరికాకు సంబంధించిన ఒక శాస్త్రవేత్త ఒక క్యాల్కులేషన్ చెప్పాడు. దీనిని అతను ఎలా చూస్తాడు అంటే, నైట్ టైం లైట్ శాటిలైట్ ఇమేజ్ అని అంటారు. సో ఇది ఇతను ఎలా గుర్తిస్తాడు అంటే, చూడండి 2012లో భారత్ యొక్క జీడిపి 1.9 ఉండొచ్చు. సో మీకు నైట్ విజన్లో చూసారో అనుకోండి, శాటిలైట్ ఇమేజ్లో అక్కడక్కడ లైట్లు కనిపిస్తాయి.
అదే 2016కు వచ్చారు అనుకోండి, 2.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మన జీడిపి. మీకు అక్కడక్కడ లైట్లు పెరుగుతాయి. తరువాత ఇవాళ 2024కు వచ్చారు అనుకోండి, ఎటు చూసినా కూడా మీకు లైట్ల మయం. అంటే భారత్లో ఒక లాజిస్టిక్స్ అనండి, రోడ్లు అనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, ఇవన్నీ పెరగడముతో మహానగరాలంతా కూడా ఈ కాంతితో మీకు తళతళ మెరుస్తూ ఉంటాయి. అదే మీరు చైనా వైపు వెళ్ళారు అనుకోండి, వాళ్ళ మహానగరాలను చూస్తే మీకు చాలా చాలా చీకటిమయంగా కనిపిస్తుంది. అంటే ఏంటి, గ్రోత్ రేట్ అన్నప్పుడు భారత్ అంచెలంచెలుగా ఎదగడము, చైనా అంచెలంచెలుగా పడిపోవడం అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇది ఇతని అంచనా. దీని ప్రకారం మీరు చూశారు అనుకోండి, మెయిన్ వీళ్ళ రియల్ ఎస్టేట్ రంగం 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ని తీసివేయండి. ఇప్పుడు 17 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మా జీడిపి అంటాడు. ఇందులో ఒక 5 ట్రిలియన్ తీసారు అనుకోండి, ఏమవుతుంది, 12 ట్రిలియన్ వస్తుంది. తరువాత లెవెల్లో మీరు చూసారు అనుకోండి, ఇప్పుడు చైనాలో ఒక నియమం అండి, మన జీడిపి డ్రాస్టికల్గా పెరగాలి కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడాలంటే, ఒక కమ్యూనిస్ట్ దేశం కదా, ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఒక్క జిల్లా కూడా వీళ్ళ కంట్రోల్లో, అంటే ప్రావిన్స్ వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. జీ జింగ్పింగ్ డైరెక్ట్గా చెప్తాడు, మీరందరూ కూడా బాగా పర్ఫామ్ చేయాలి, మన జీడిపి పెరగాలి, దానికి మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాను. ఇండియాలో చూసారనుకోండి, స్టేట్ గవర్నమెంట్స్ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటారు, అవినీతి ఉంటుంది, అలాగే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎవరి తిప్పలు వాళ్ళు పడతారు. కానీ చైనాలో అలా కుదరదు. ప్రతి ఒక్క ప్రావిన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఆన్సరబుల్. సో ఇప్పుడు ఇన్సెంటివ్స్ వస్తాయి కదా, సో దీనికి లాలూచీ పడి ప్రతి ఒక్క రాష్ట్రము కూడా ఏం చేస్తుందంటే, మేము ఇంతలాగా మా ఎక్స్పోర్ట్స్ పెంచాము, ఇంతలాగా ట్యాక్స్ వసూలు చేస్తున్నాము, మా లాజిస్టిక్స్ ఇంత పెరిగాయి, రోడ్లు చూడండి, ప్రజలు ఎంతలాగా కష్టపడుతున్నారు, ఎంతలాగా సంపాదిస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే రిపోర్ట్లో. అంటే ఏంటి, రూపాయి సంపాదన వస్తే 2 రూపాయలు మేము సంపాదించామని ప్రతి ఒక్క రాష్ట్రము కూడా చెప్పడంతో వాడు 10 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు అని చెప్పి ప్రపంచానికి, అంటే ముందు చైనా ప్రభుత్వానికి చెప్తారు, చైనా వాళ్ళు మా జీడిపి చూడండి అని చెప్పి 2 చేసి చెప్తారు. సో ఇలా చేయడంతో చైనా యొక్క జీడిపి అనేది మ్యాక్సిమం టు మ్యాక్సిమం 8 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే. అంటే ఏంటి, మనకు చాలా చాలా చేరువలో ఉంటాడు. ఎందుకంటే మనము ఈ ఇయర్ జర్మనీని కూడా ఓడిస్తాము. అలాంటప్పుడు మనం ఒక 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ జీడిపి అనుకోండి, ఇంకా ఎంత అండి, చైనా వాడు ఒక 8 ట్రిలియన్లో మాత్రమే. ఒరిజినల్ ఫిగర్స్ మాట్లాడాలండి, వాడు చెప్తున్న ఈ ఫేక్ న్యూస్ ఫేక్ డేటాను చూడకూడదు. అలాంటప్పుడు భారత్ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ కష్టపడితే చైనాను చాలా చాలా ఈజీగా మనం ఓడించగలము. వాడు చూపిస్తున్న జీడిపిలో 35 to 40% ఒట్టి ఫేక్ డేటానే, ఫేక్ ఫిగర్స్ మాత్రమే వాడు చూపిస్తున్నాడని ప్రపంచ స్థాయిలో ఇవాళ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఐఎంఎఫ్ కూడా ఇదే, మేము వాళ్ళది 1.4 గ్రోత్ రేట్ అంటే వాడు 3% గ్రోత్ రేట్ అని చెప్తాడు. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నాడు. ఇలా చూసినప్పుడు ప్రపంచంలో ఒక అమెరికా, భారత్ మాత్రమే మీకు ప్రాపర్గా జీడిపి గ్రోత్ రేట్లో ముందున్నట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా భారత్ ఒక మెట్టు అమెరికా కన్నా ఎమర్జింగ్ మార్కెట్ జీడిపి గ్రోత్ రేట్లో మనమే ఇవాళ టాప్లో ఉన్నాము అనేది మీకు క్లియర్ కట్గా ఈ ఫిగర్స్ చెప్తున్నాయి. మరి చైనా వాడి అబద్ధాలను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.